గమనించండి. ఇంటికి వచ్చిన ఆ పిల్లవాడు లేదా ఆ అమ్మాయి మళ్ళీ ఇంటికి వచ్చి దాన్ని తిరిగి ఏం చేస్తుంది? దాన్ని తిరిగి దిద్దుతూ ఉంటుంది. అది క్రమంగా వచ్చినంత వరకు కూడా దాన్ని ఏం చేస్తుంది? తిరిగి రాస్తూనే ఉంటుంది. అలా రాస్తూ 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 ఉన్నప్పుడు గమనించండి, ఆ పెట్టిన అక్షరాన్ని ఉట్టిగానే అలా రాస్తూ పోతారా? అక్కడ ఉన్న అక్షరాన్ని చదువుతూ రాస్తారా? చదువుతూ రాస్తారు. ఎందుకు టీచర్స్ వాళ్ళు అక్కడ చెప్పితే సరిపోద్ది కదా, మళ్ళీ ఎందుకు ఇంటికి పెట్టించాలి? ఎందుకు రాసి పంపించాలి? ఎందుకు మళ్ళీ ఇంటికి రాసి పంపించాలి? మర్చి పోకుండా ఉండడానికి రాసి పంపించరు. ఒకటి ప్రియులారా గమనించండి, మర్చిపోకుండా ఉండడానికి, దానితో పాటు వాళ్ళు ఇంటికి వచ్చి దాన్ని తిరిగి ఆ రాయడము ద్వారా లేదా దిద్దడము ద్వారా వాళ్ళకి అది ఏమైపోయింది? ఇప్పుడు కంటత అయిపోయింది. ఏమైపోయిన అక్షరాలు కంటత అయిపోయినాయి. వారిలో ప్రియులారా గమనించండి, ఆ అక్షరాలు ప్రియులారా క్లియర్గా ఇక్కడ ఫిక్స్ అయిపోయినాయి, ఇక్కడ ఫిక్స్ అయిపోయినాయి. తిరిగి వాటిని మర్చిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుందా? ఉండదు అసలు. ప్రియులారా గమనించండి, అలా నేర్చుకుంటూ ప్రియులారా తర్వాత కొన్ని రోజులకు నువ్వు అందులో నుంచి వాళ్ళు నేర్చుకున్న మాటల్లో ఏది అడిగినా సరే మిస్ చేస్తారా? దాన్ని చేస్తారా? అస్సలు మిస్ చేయరు. నువ్వు ఏదన్నా అడుగు, వాళ్ళు నేర్చుకున్న దాంట్లో తగ్గిమని చెప్పేస్తారు. చెప్తారా లేదా? కొంతమంది టీచర్స్ ఇక్కడ ఉన్నారు ఏమండి, కాలేజీ టీచర్స్ కానీ, స్కూల్ టీచర్స్ కానీ, అంగన్వాడీ టీచర్స్ కానీ మన మధ్యలో ఉన్నారు. ప్రియులారా గమనించండి, వాళ్ళు అలా నేర్చుకున్న వాటిని నువ్వు మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత అడిగినా కూడా ఏం చేస్తారు? అది నువ్వు నిద్రలో లేపి అడిగినా కూడా చెప్పేస్తారు. ఎందుకంటే వాళ్ళలో అది ఫిక్స్ అయిపోయింది కనుక. ప్రియులారా గమనించండి, అందుకే దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నా ఉపదేశమును మరువకు, నా ఆజ్ఞలను ఎక్కడ ఉంచుకోవాలి? నీ హృదయమును పలకపైన వాటిని ముద్రించుకో, నీ హృదయమును పలకపైన ఉంచుకో.